సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఈ నేపథ్యంలో మనం చేయాల్సినటువంటి అభ్యర్థులు నెక్స్ట్ 120 డేస్లో టాప్ 6 యాక్షన్స్ ఎలా ఉండాలి అంటే ప్రధానంగా మీరు చేయాల్సిన 6 అంశాలు. సో వన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కంటెంట్ త్రూ ద నోట్స్. సో ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ రూపంలో మీకు కంటెంట్ బిల్డింగ్ చేసుకోవాలి. అంటే పేపర్ 1 ఎస్సే పక్కన పెట్టి ముందు, ఎందుకంటే జనరల్ స్టడీస్ మిగతా వారిని మనం బాగా చేయగలిగితే ఎస్సే ఆటోమేటిక్గా మనం రాయగలం. సో ఇప్పుడు ఈ పేపర్ 2, 3, 4, 5, 6లో ఉన్నటువంటి అంశాలు అంటే ఈ 5 పేపర్లో కలిపి ఆల్మోస్ట్ మనకి ఒక్కో దాంట్లో 3 సెక్షన్ల కింద 15 సెక్షన్స్, అంటే ఒక రకంగా 15 సబ్జెక్ట్స్ ఉన్నట్టు. తెలంగాణ మూమెంట్ మొత్తం కలిపి ఒకే పేపర్ అనుకున్నా కానీ సుమారుగా 10 to 12 సబ్జెక్ట్స్ అయితే మనం చదవాల్సి ఉంటుంది. అంటే హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఈ తెలంగాణ హిస్టరీ, నెక్స్ట్ పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ, ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఆ తర్వాత మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. తెలంగాణ మూమెంట్లో ఒక 3 సబ్జెక్టులు. సో ఈ ప్రతిదానికి అంటే ఆల్మోస్ట్ మనం ఒక రకంగా 15 సబ్జెక్టులు అనుకుంటే 50 మార్కులకు సంబంధించిన 5 యూనిట్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. సో అంటే ఒక్కొక్క యూనిట్కి మీరు థరోగా నోట్స్ తయారు చేసుకోవాలి, ఆల్ ద పేపర్స్. అండ్ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద రివర్స్ ఇంజనీరింగ్. సో రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు నోట్స్ మీరు రాసుకోవడం అనేది కాకుండా మొత్తం అంతా నోట్స్ యాజ్ ఇట్ ఈస్గా రీరైటింగ్ చేయడం కాకుండా ఎలా ఉండాలంటే నోట్స్ మనం ఈ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా చేయాలి. సో ఇది రివర్స్ ఇంజనీరింగ్ అంటే తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. స్పెషల్ మాడ్యూల్స్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 28th June 2024 రోజున సాటర్డే మార్నింగ్ 10 o'clock నుంచి 1 వరకు ఉంటుంది. ఇందులో మీకు డాటా ఇంటర్ప్రిటేషన్ శంకరెడ్డి సార్ ఇస్తారు. అండ్ తర్వాత పాలిటీ నేను తీసుకుంటాను. పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది. సో ఇట్స్ ఎన్ ఓపెన్ సెషన్ ఫర్ ఆల్, ఎవ్రీబడి కెన్ అటెండ్. సో డేట్ 28th June సాటర్డే మార్నింగ్ 10 to 1. సో రివర్స్ ఇంజనీరింగ్ త్రూ ద పీవైక్యూస్ చేయాలన్నమాట. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనకి గ్రూప్ 1లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేవు కాబట్టి ఏం చేయాలంటే లాస్ట్ 5 yearsకి సంబంధించిన సపోజ్ ఒక 3 ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ జరిగినాయి గ్రూప్ 1వి, అవి చూడండి. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి, వాటిని చూడండి. సో ఇప్పుడు యూపీఎస్సీ లాస్ట్ 5 years తీసుకుంటే మీకు అందులోనే ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్టు కవర్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ ఎథిక్స్ పేపర్ మినహాయించి పాలిటీ, గవర్నెన్స్, ఎకానమీ, తర్వాత సొసైటీ, హిస్టరీ, అంటే తెలంగాణ హిస్టరీ, తర్వాత తెలంగాణ మూమెంట్ ఒకటి, తెలంగాణ జాగ్రఫీ మినహాయించి మిగతా అన్ని కవర్ అయిపోతాయి. సో బేసిక్గా వీటిని తీసుకుని ఒక క్వశ్చన్ తీసుకుని ఆ క్వశ్చన్లో ఉన్న టెర్మినాలజీని బట్టి ఆ టెర్మినాలజీకి సంబంధించిన బ్రీఫ్ నోట్స్ తయారు చేసుకోవాలి. అంటే సపోజ్ ఇఫ్ దర్ ఇస్ అ క్వశ్చన్ అబౌట్ ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి అధికారాల గురించి ఉందనుకోండి. రాష్ట్రపతి అధికారాల్లో ఎగ్జిక్యూటివ్ క్లెమెన్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్, పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. ఆ ఎగ్జిక్యూటివ్ క్లెమెన్సీకి సంబంధించినటువంటి అంశం మీద మాత్రమే మీరు నోట్స్ తయారు చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ క్లెమెన్సీ అంటే ఈ క్షమాభిక్షాధికారం. సో ఆ క్షమాభిక్షాధికారాల మీద ఒక చిన్న నోట్స్ రాయాలి. అలాగే ప్రియాంబుల్లో సో ఈక్వాలిటీ గురించి ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఆ ఈక్వాలిటీకి సంబంధించిన ఒక నోట్స్ తయారు చేసుకోండి. సో అట్లా సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని కీవర్డ్స్ని ఆధారంగా చేసుకుని ఒక కాంప్రహెన్సివ్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ 1లో యూపీఎస్సీ పేపర్ 1లో మనకి జిఎస్లో ఇండియన్ సొసైటీకి సంబంధించి 2023లో రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ సూసైడ్స్ అమాంగ్ ద యంగ్ ఉమెన్ అనే క్వశ్చన్ అడిగారు. సో మీరు ఆ పాయింట్ తీసుకోండి, ఆ యంగ్ ఉమెన్ సూసైడ్స్ అనే దాన్ని తీసుకుని సపోజ్ ఈసారి ఇంకో రకంగా క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే సంథింగ్ లైక్ సూసైడ్స్ అమాంగ్ ద స్టూడెంట్స్ అని చెప్పి క్వశ్చన్ ఇవ్వచ్చు. ఆ పర్స్పెక్టివ్లో మీరు ఆ రివర్స్ ఇంజనీరింగ్ చేయాలండి. దెన్ యూ హ్యావ్ టు డూ ద స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్. ఇది మనకి యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మన నుంచి స్మార్ట్ వర్క్ మాత్రమే కాదు, హార్డ్ వర్క్ కూడా చేయాలి. ఇప్పుడు డైలీ 14 గంటలు చదవాలి, రాయాలి. ఇప్పుడు ఎలాన్ మస్క్ తన ఉద్యోగుల్ని వారంలో 100 గంటలు పనిచేయమని చెప్పాడు. ఎవరైతే వారంలో 100 గంటలు పనిచేసి
అంటే ఆ 100 గంటలు పనిచేయడం అనేది బలవంతంగా కాదు, ఇష్ట ప్రకారం ఇష్టపూర్తిగా జరగాలి. సో ఆ 100 గంటలు డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 14 గంటలు వస్తుంది. కాబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత 14 గంటలు పనిచేస్తుంటే ఉద్యోగం కోసం మీరు 14 గంటలు పనిచేయాలి. సో మీరు స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ ఏమో ఈ రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. హార్డ్ వర్క్ ఏమో రోజుకి 14 గంటలు పనిచేయడం. సో దట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక 7 పేపర్స్ రాయాలి, 3 గంటలు కూర్చోవాలి. సో ఆ 3 గంటలు కూర్చోవడానికి కావాల్సినటువంటి ఈ ఎఫిషియన్సీ మీకు ఈ 14 గంటలు ఇంటూ 120 రోజుల పాటు పనిచేయడం ద్వారా వస్తుంది. ఇక నాలుగోది ఏంటంటే మీ 14 గంటలు ఎలా ఉపయోగించుకోవాలి. మీరు సబ్జెక్ట్ చదవడానికి 8 అవర్స్ ఉపయోగించండి, 3 అవర్స్ దాన్ని రివిజన్ చేయండి, ఇంకో 3 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అంటే డోంట్ రీడ్ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ రివైజ్, డోంట్ రివైజ్ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ రైట్. అంటే మీరు రివైజ్ చేయలేనిది చదవకండి. అంటే కంపల్సరీగా చదివితే రివైజ్ చేయాలి, రివైజ్ చేసిన తర్వాత దాన్ని రాయాలి. రాయలేనిది ఏది రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 3 కంపల్సరీగా జరగాలి. చదివితే రివైజ్ చేయాలి, రివైజ్ చేస్తే రాయాలి, రాయాలంటే చదవాలి, చదివినప్పుడు రివైజ్ చేయాలి, అప్పుడే నువ్వు రాయగలుగుతావు. ఇక ఐదవది ఏంటి అంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. సో ఈ రైటింగ్ ప్రాక్టీస్ ఎందుకు ఉండాలి అంటే కంటెంట్ బిల్డింగ్తో పాటు జరగాలి. అంటే చాలామంది రైటింగ్ ప్రాక్టీస్ చదివేసిన తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాను, సబ్జెక్ట్ వచ్చేసిన తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ అంటారు. అది చాలా తప్పు. చదివేసిన తర్వాత మీకు రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండదు. అందుకనే ఏ రోజు ఆ రోజు రైటింగ్ ప్రాక్టీస్ జరగాలి. ఇవన్నీ ఎలా చేయాలో నేను మీకు వచ్చినప్పుడు, స్పెషల్ క్లాస్కి వచ్చినప్పుడు, మాడ్యూల్కి వచ్చినప్పుడు చెప్తాను. ఈ 28వ తారీఖున జరిగేటటువంటి క్లాస్లో రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఆన్సర్లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. ఎందుకంటే 12 నిమిషాల్లో మీరు ఆన్సర్ రాయాలి. సో ఈ 12 మినిట్స్లో ఆన్సర్ ఎలా రాయాలో చెప్తాను. తర్వాత వాల్యూ ఎడిషన్ అంటే మీ ఆన్సర్లో ఉండాల్సినటువంటి అదనపు పాయింట్లు. అంటే యువర్ ఆన్సర్ షుడ్ కంటైన్ సర్టన్ కమిటీ రికమెండేషన్స్. అంటే సపోజ్ సెకండ్ ఏఆర్సి 15 రికమెండేషన్లు ఇచ్చారు, వాటి గురించి చెప్పాలి, డయాగ్రామ్స్ వేయాలి, సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, టేబుల్స్ వేయాలి, మైండ్ మ్యాప్స్ రాయాలి, మ్యాప్లు రూపొందించాలి. సో ఇప్పుడు సపోజ్ జాగ్రఫీలో మ్యాప్స్ ఉండాలి, కంపల్సరీగా వచ్చిన మ్యాప్ ఏది. సపోజ్ జిహెచ్ఎంసీకి సంబంధించిన జాగ్రఫీకి, హైదరాబాద్ జాగ్రఫీ గురించి ఒక టాపిక్ ఉంది, ఆ హైదరాబాద్ గురించి రాసేటప్పుడు హైదరాబాద్ మ్యాప్ వేసేయండి. ఇండియా గురించి రాసేటప్పుడు, రిసోర్సెస్ గురించి రాసేటప్పుడు ఆ ఇండియన్ మ్యాప్ వేసేసి ఆ రిసోర్సెస్ అందుబాటులో ఉండేటటువంటి పాయింట్లు చుక్కలు పెట్టేసేయండి. సో దట్ విల్ ఇంప్రూవ్ ద వాల్యూ ఎడిషన్. అంటే మీకు 6 మార్కులు వస్తాయి. డయాగ్రామ్లు, సబ్ హెడింగ్స్, తర్వాత ఈ కమిటీ రికమెండేషన్స్ టాబ్యులేటెడ్గా రాసిన వాళ్ళకి 7 మార్కులు వస్తాయి, 8 మార్కులుగా పెంచుకోవచ్చు దాన్ని. సో ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ మోర్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ అనౌన్సింగ్ స్పెషల్ మాడ్యూల్స్ ఫర్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇండియన్ పాలిటీ. Date 28th June 2024, 10 a.m. Open session for all.